2023లో నాకు వినాయక చవితి టైంలో రైట్ హ్యాండ్కి వచ్చింది. ఇది స్పాండిలైటిస్ ప్రాబ్లం. ఎంఆర్ఐ ఇప్పించేసి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే కొంచెం బోన్ పెరిగినట్టు అది ఒత్తుతుంది, మీకు అది కట్ చేయాలని చెప్పారు. సెకండ్ టైం మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్కి వచ్చేసి. ముందు అసలు ఎక్సర్సైజ్ అలవాట్లేదు, మీరు రెడీగా వాటికి ఉంటేనే దాని ట్రీట్మెంట్ చేయను అంటే దెర్ ఇస్ నో పర్పస్ ఆఫ్ దిస్. మన రొటీన్లో మన ఎక్సర్సైజ్ ఇవన్నీ మనం పట్టించుకోండి, మన పనే మన ధ్యేయంగా బతుకుతాం. ఎక్సర్సైజ్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ ఫుడ్ ఫర్ ద బాడీ అండ్ హీలింగ్ ఆటోమేటికలీ డన్ బై ఇట్. 3 వీక్స్లో విజిబుల్ చేంజెస్ ఎవ్రీథింగ్ విల్ హ్యాపెన్ అండి. కానీ నాకు ట్రీట్మెంట్ జరిగిన అన్ని రోజులు కూడా అది చేస్తే ఆ ప్రాబ్లం మేము సాల్వ్ చేస్తామని చెప్పారు. అదే మనం ఫిజియోథెరపీ పోతే మీరు సాపాల వండుకోండి, మీరు రెస్ట్ తీసుకోండి, 1 మంత్ ఎక్కడ పోవద్దని చెప్పారు. ఏదైనా ఒక రోజుకి బాడీ కూడా ఏం కంప్లైంట్ చేయదండి. దాన్ని అలా మురగ పెట్టేసి ఆ తెలియని స్థితిలో స్టిఫ్ అయిపోతే అది మాత్రం ఏం చేస్తుంది, మనం దాన్ని పట్టించుకోకపోతే అది మనం కూర్చోబెట్టి పట్టించుకునేలా చేస్తుంది. చేస్తుంటే తెలిసిపోతుంది, టక్ 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 సౌండ్ వస్తుంది, అది రాగానే అది రిలీజ్ అవుతున్నట్టు మనకు తెలిసిపోతుంది. నేను మళ్ళీ ఒక 30 years వెనక్కి వెళ్ళిపోయాను. పేషెంట్స్ నిజంగా సఫరింగ్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఫాలో అవుతారండి. భరించిన నరకం కన్నా ఈ కొద్దిపాటిది కనుక మనం చేసుకోగలిగితే ద హోప్ విల్ బి ద బెస్ట్. అండ్ 5 daysలో ఏ మందు లేకుండా నీ శరీరం నీకు బాగైపోతుందంటే అంతకన్నా మించి దివ్య ఔషధం ఏం కావాలండి.